సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి రోజా అలాగే కొడాలి నాని భారీ జలకివ్వబోతున్నారు. అదే వరుసలో మరో 10 మంది వైసీపీ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం ఈరోజు చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. ఆయనతో మాట్లాడదాం. జగదేవ్ గారు హాయ్ అండి. హలో అండి. జగదేవ్ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రోజా కొడాలి నాని భారీ జలకివ్వబోతున్నారని, అదే వరుసలో మరో 10 మంది వైసీపీ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారు వారికి జలకివ్వడానికి అంటూ రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి అసలు దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఎందుకు ఈ విధమైన వార్తలు వినిపిస్తున్నాయంటే, మీరు పోలింగ్ తర్వాత అబ్జర్వ్ చేస్తే వైసీపీ మొత్తానికి ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చి కూడా కౌంట్ చేసుకుంటే ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే మాట్లాడుతున్నారు. ప్రెస్ మీట్లో కానీ ఏదైనా కౌంటర్ వేసినా కానీ ఇంకేది జరిగినా కానీ. మిగతా ఎవ్వరు ఈ సోకాల్డ్ మీరు అన్నట్టు మంత్రులు ఎవరైతే ఉన్నారో రోజా గారు కానీ, కొడాలి నాని గారు కానీ, లేదంటే పేర్ని గారు కానీ, లేదంటే మన వంశీ గారు, తర్వాత జోగి రమేష్ గారు, వీళ్ళందరూ కూడా ఎక్కడ వీళ్ళ అలికిడే వినిపించలేదు. చూసారా? ఏంటి అంటే ఓటమి భయం వల్ల స్పష్టంగా కనపడుతుందని మనం భావించవచ్చా? ఓటమి భయం వల్లే వారు బయటకు వచ్చి మాట్లాడలేదని మనం గ్రహించవచ్చా? అంటే ఏం చెప్తారు? ఓటమి భయం కానీ ఒక క్యాలిక్యులేషన్స్ ఎప్పటికే వాళ్ళకి అర్థమైపోయాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి ప్రతిదానికి కూడా చేమ చిట్టుకుమన్నా కూడా కౌంటర్లు వేసేసి వాళ్ళు వేస్ట్, వాళ్ళ సన్నాసులు, వాళ్ళు అంతే, వాళ్ళు 420, వాళ్ళు వేసేదే ఉంది. ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో ఉంటేనే గెలుస్తాం, మీవన్నీ పుకార్లు, మాకేం భయం లేదు, వాళ్ళు ఎంతమంది కలుపుకున్నా మాకు సంబంధం లేదని మాట్లాడిన వాళ్ళు ఓన్లీ ఇప్పుడు మొన్న ఆయన పేరేంటి పిన్నెల్లి గారి ఇష్యూ, ఈవీఎం మిషన్ బదులు కొట్టిన తర్వాత కూడా సజ్జల గారే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని కొన్ని రకాలుగా దాన్ని కవర్ చేసి మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మిగతా ఎవరు మాట్లాడట్లేదు. మీరు అబ్జర్వ్ చేశారా? ఎవరు ఒక బయట కూడా ఇవ్వట్లేదు. రోజా గారు ఆ రోజు మీరు సందర్భం తీసుకొచ్చారు కానీ చెప్తున్నాను, ఆ రోజు పోలింగ్ రోజు మాట్లాడిన బయట తప్ప మళ్ళీ రోజా గారి టాపిక్ ఎక్కడ లేదు. మా కింద ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు కాలు మీద దండం పెడతారు, ఎక్కడికి వస్తే అసలు ఏం పట్టించుకోరు, పదవులు అనుభవిస్తారు, కానీ వాళ్ళే సైకిల్కి వేయమని చెప్పారని చెప్పి ఆ రోజు చివరిసారిగా నిరాశతో మాట్లాడిన మాటలే తప్ప మళ్ళీ ఆవిడ ప్రెస్ మీట్లు కానీ ఎక్కడ మీడియాలో కానీ కనబడిన దాఖలాలు లేవు. కొడాలి నాని గారు కూడా ఎప్పుడు ఎవరు మాట్లాడినా ఏం బొంగు, వాడు చేసేదేంటి, వాడు ఇది చేసేదేంటి అని మాట్లాడే వ్యక్తి కూడా ఎక్కడ ఏం మాట్లాడలే. ఇప్పుడు ఈవీఎం మిషన్ పాల్గొడితే ఏంటి అసలు పెద్ద నేరమా, అదేనా పెద్ద బ్యాంక్ బదులు కొట్టాడా అని మాట్లాడి ఉండేవాడు ఆయన ఇప్పటికే. బట్ ఆయన కూడా ఎక్కడ మాట్లాడలే. సజ్జల గారే జనరల్గా ఆయన కొద్దిగా జెంటిల్గా మాట్లాడతారు. సజ్జల గారు జెంటిల్గా మాట్లాడుతూ ఇట్లా ఉంది అట్లా ఉంది, వాళ్ళకి సంబంధించిన మీడియా కథనాల ప్రకారం అందులో ఒక పాము దూరింది, 200 మంది కాపాడే ప్రయత్నం చేశారని సానుకూలంగా మాట్లాడుతున్నారు తప్ప ఇవన్నీ ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడే కాదు, మీరు కూటమిలో ఎప్పుడైతే టీడీపీ జనసేనతో కూడా బీజేపీ ఎంటర్ అయిందో ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు గారిని దుయ్యబట్టారు, కానీ మోడీ గారిని కూడా మళ్ళీ ఎక్కడ మాట అనలేదు. చూడండి, కూటమికి వర్సెస్ వైసీపీ కదా, కూటమిలో ఉన్న అందరిని కూడా విమర్శించాలి కదా, మరి మోదీ గారిని ఎందుకు విమర్శించట్లేదు? ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2-3 సందర్భాల్లో స్పీచ్ ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు సింగులర్ వాడుతున్నారు, పవన్ కళ్యాణ్ సింగులర్ వాడుతున్నారు, మోదీ గారి దగ్గర వచ్చేసరికి మోదీ గారు అని మాట్లాడుతున్నారు. ఎందుకు అలాగే? సో అక్కడే మీకు స్టార్ట్ అయింది ఓటమి భయం అనుకోవచ్చు, లేదంటే అమ్మో పెద్ద తలకాయతో ఢీ కొడుతున్నామా అనే ఒక అభద్రతా భావం అయినా అవ్వచ్చు. సో మొత్తానికి వాళ్ళే కాదు, ఇప్పుడు ఇంతకుముందు ఒక మిత్రులు కూడా చెప్తున్నారు, మీరు ఇలాగా గమనిస్తున్నాంటే రేపు పొద్దున 4వ తేదీకి మ్యాక్సిమం కౌంటింగ్ ఏజెంట్లు కూడా దొరికే ఛాన్సెస్ లేవు వైసీపీ తరఫున. చాలామంది పెట్టిబేడ సర్దేశారు, కొంతమంది లోపాయకారంగా చెప్పేస్తున్నారట. డైరెక్ట్గా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేక సజ్జల గారికి చెప్తున్నారు. సజ్జల గారు కూడా ఏం అనలేరు, గట్టిగా చెప్పలేడు, ఏం కాదయ్యా ఉండు అని అనలేరు. అనకపోవడం ఏమవుతుంది, ఒక్కొక్కరుగా సైలెంట్ అయిపోతున్నారు. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చేస్తున్నారంట, జగన్మోహన్ రెడ్డి గారు ఒక టాస్క్ ఇచ్చారంట ఆయనకి. చంద్రబాబు గారు ఇంటి ముందు, ఆయన యుఎస్ఏ ఎక్కడికి వెళ్ళి వచ్చేసారు కదా, ఆయన ఇంటి ముందు నిఘా పెట్టండి, ఆయన దగ్గరికి మన నాయకులు ఎవరెవరు కలుస్తున్నారు, అధికారులు ఎవరెవరు కలుస్తున్నారు, ఎవరెవరు ఇచ్చిపోతున్నారు అని. అంటే ఏంటి అర్థం? ఆల్రెడీ చాలామంది లోపాయకారంగా వీళ్ళు కలవడము, ఫోన్లో మాట్లాడడం అన్నీ చేస్తున్నారు. వీళ్ళకి ఆల్రెడీ ఒక రకమైన భావన అర్థమైపోయింది.
కానీ మళ్ళీ బయటికి మాత్రం గంభీరంగా ఉంటున్నారు, మేమే వస్తాం, మేమే గెలుస్తాం. ఇప్పుడు పెద్ద ఇంకోటి ఏంటంటే వైనాట్ 175 అన్న వాళ్ళు లాస్ట్ టైం 151 అసలు సూపర్ మెజార్టీ. నిజంగా అది ఎవరు శివాజీ గారు ఒకసారి ఇంటర్వ్యూ చూశాను, సినీ యాక్టర్ శివాజీ గారు, ఆయన అదే అన్నాడు, నిజంగా 151 సీట్లతో గెలుచుకోవడం అనేది భగవంతుడు నిజంగా ఓటర్లు నిజంగా ఆశీర్వదించారు అంత మెజార్టీని. ఆ మెజార్టీని ఈయన ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా కాపాడుకోవాలి అది ఆలోచించలేదు. ఎంతసేపు ఆయన ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడించి అక్కడి నుంచి అన్నీ చేశాడు తప్ప, మేటనొక్కడు అన్నీ చేశాడు తప్ప ఏమాత్రం కొన్ని మంచి పథకాలు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, కొన్ని ప్రాజెక్టులు చేసినా కూడా జగన్ని గుండులో పెట్టుకుందరు. ఈయన ఆయన అనుకున్నాడు 175 ఈజీగా వచ్చిండు, ఇప్పుడు కూడా 151 కాకపోయినా 120తోనే వచ్చిండే అది. ఇవన్నీ ఆ వైఫల్యాలు అవన్నీ కూడా ఇప్పుడు బేరీజు వేసుకుంటే ఇంకా లాభం లేదు, చేతులు కాలేక ఆకులు పట్టుకునేలా ఉంటుంది అన్నట్టుగా చాలా మంది విశ్లేషకులు చెప్పారు. ఇంతకీ రోజా గారు కానీ, కొడాలి నాని గారు కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన జలక్కేంటి అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎన్నికల ఫలితాల మీద రోజా గారిని, అలాగే కొడాలి నాని గారిని, అలాగే ఇతరుల్ని కూడా బయటకు వచ్చి మాట్లాడండి అని చెప్పినప్పటికీ వారు మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా? అదే షాక్ ఇవ్వడం అని మనం భావించవచ్చా? ఇప్పుడు వైసీపీలోకి పెద్ద క్వాలిఫికేషన్, వైసీపీలో చేరాలంటే క్వాలిఫికేషన్ ఏంటంటే, గతంలో చాలా వార్తలు చూసాం. ఫస్ట్ వైసీపీలోకి చేరాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం కన్నా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలనే టాస్కే పెద్దదంట. చంద్రబాబు గారిని బహిర్ముఖంగా ముక్కుసూటిగా ఆయన సింగులర్ వాడుతూ విమర్శిస్తారా, అయితే వచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకోండి, ఇదే టాస్క్. మనం చాలాసార్లు ట్రోల్స్లో కూడా చూసాం. రోజా గారు ఒక సభలో మాట్లాడుతుంటే ఆవిడ మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పొగుడుతూ పథకాల గురించి మాట్లాడుతుంటే వెంటనే ఒక పెద్ద ఆయన వచ్చి బాబు గారిని తిట్టమంటున్నారు, బాబు గారు తిట్టమంటున్నారు అని చెప్తే అది ట్రోల్స్లో కూడా చూసాం, యూట్యూబ్లో గట్రా. సో ఇట్లాంటి వైసీపీలోకి ఉండాలంటే ఖచ్చితంగా ముందు ప్రత్యర్థులను తిట్టాలి, అదే ఫస్ట్ క్వాలిఫికేషన్. సో అటువంటి క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు అంతగా చెలరైపోయి మాట్లాడినప్పుడు ఇప్పుడు ఎవరు మాట్లాడలేదే, పోలింగ్ తర్వాత ఎవరూ మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? ఏం సైలెంట్ అయిపోయారు? ఈయన ఒక్కడే మాట్లాడతాడు. ఈయన అడిగేసరికి వాళ్ళు మీరు బయటకు వచ్చి దీని గురించి మాట్లాడాలి, దీన్ని ఖండించాలి, ఈవీఎం మిషన్లు బ్రేక్ అవడం గురించి కానీ, తర్వాత జరిగిన పల్నాడులో జరిగిన అల్లర్ల గురించి కానీ మీరు అందరూ మాట్లాడాలని అంటే ఎవరూ మాట్లాడట్లేదు. అక్కడికి మాత్రం ఊకొట్టేస్తున్నారు, తర్వాత ఎవరూ మాట్లాడట్లేదు. మాట్లాడితే ఇప్పటికి బయట వచ్చేదిగా, ఏం రావట్లేదు ఎందుకు? సో అదే జల బాబు సరే అలాగే సార్ అంటున్నారు. నో అని చెప్పట్లేదు కానీ సజ్జల గారికి అలాగే అంటున్నారు. బట్ ఎవరు బయటకు వచ్చి మాట్లాడట్లేదు. మేబీ మీరు అన్నట్టు ఓటమి భయం కావచ్చు, లేదంటే ఒక డిఫెన్స్లో పడిపోయి ఉండొచ్చు, రేపు ఎలా ఉంటాయి ఫలితాలు అనే దాని మీద ఆ టెన్షన్ ఎక్కువై ఉండొచ్చు. టెన్షన్లో ఇంకేం మాటలు వస్తాయి, రావు కదా. సో అందుకు సజ్జల గారు ఒక్కరే అన్నీ తానే, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేరు, ఇంకా కంట్రీలో లేరు. ఆయన ఇంకా రావాలి, వచ్చినా ఆయన ఏం మాట్లాడు, వీటితోటే మాట్లాడిస్తారు తప్ప ఆయన మాట్లాడరు. కాబట్టి ఇప్పుడు సజ్జల గారే అన్నింటిలో తానే ఆయనే మాట్లాడాల్సి వస్తుంది, ఆయనే ప్రశ్న పెట్టాల్సి వస్తుంది. ఇంతకుముందు ఇంకోటి ఏంటి, ఇందాక ఒక సర్వే చూశాను, ఏదో ఎన్డీటీ ఏదో సర్వే, ఎన్డీటీ నాట్ ఎన్డీటీవీ. ఆ సర్వే కూడా ఏం చెప్తుందంటే సుమారు 88% మంత్రులు ఓడిపోబోతున్నారట, ప్రెజెంట్ సిట్టింగ్ మంత్రులు. సో అట్లాంటి సర్వేలు, అటువంటి వాస్తవాలు విన్నాక వాళ్ళకి అంత టెన్షన్లో ఉంటే ఆ టెన్షనే పడతారా, ఈ కొత్తగా తల మీదకి ఎక్కించుకుంటారా చెప్పండి ప్రత్యర్థి విమర్శించి? కాబట్టి సజ్జల గారికి ఇచ్చిన షాక్ అదే నా అభిప్రాయం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.